నిన్న సురేష్పై దాడి జరగంగానే ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చి వైద్యం అందిస్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ఏం జరిగింది నిన్న? ఏంటి ఇక్కడ హాస్పిటల్ నాకు కాగనర్ పైజా లైఫ్లా తీసుకుపోయినాం. మా సర్కారీ సిర్పూర్ హాస్పిటల్లో తీసుకుపోయినాం. ముందు ఇంకా పూలి ఈ పత్తి వెళ్తానికి పోయిండు. పత్తి వెళ్తానికి పోతే పూలి వచ్చి దాడి చేసింది. ఎట్లా అంటే అక్కడ కొద్దిగా తోపులాట జరిగిందని అన్నారు. ఏం లేదు, ఏం జరగలే. అట్టి మాట్లాడతాను. ఆడికి మగవానికి తెలుసు, ఎవ్వరు చూడలే. ఆనికి ఒక కట్టె కూడా లేదు, దానికి ఏం లేదు. అట్టిగాడి చెప్తాను మొత్తం మంది. మా పేషెంట్ మంచిగా కావాలి అంటే ఇక్కడ తీసుకొచ్చిన సార్లు ఇక్కడ పెట్టిండు. బిల్ నేను కడతా మొత్తం బిల్లు అని చెప్పిండు. వస్తాడు పోతాడు. ఇప్పుడు ఇక్కడ సార్ పోయి ఉన్నాడు. పొద్దున సార్ వచ్చి ఏం చెప్పిండు? పీసీసీ సార్ వచ్చి ఏం చెప్పలే, చూసిండు వెళ్ళిపోయిండు అంతే. ఏమన్నాడు అంటే మీతో మాట్లాడే ప్రయత్నం? నాయ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి. పొద్దున ఏమన్నా అడిగిండా వచ్చి? పేషెంట్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు శక్తి ఉన్నాయి అంటే నేను పెద్ద నాన్న పేద సడగడు, నేను శక్తి ఉన్నాయి నిన్న ఉంచి అని నేను చెప్పిన. సరే బాబు నువ్వే ఉండు, నేను పైసలు తక్కువ పోతే పంపుతా అన్నాడు ఒకడు. పెద్ద సార్ ఏం మాట్లాడు, చూసిండు, సేపులు అంగూర్లు ఇచ్చిండు. ఎప్పుడైనా పెద్ద పులి మీ ఏరియాకు తిరిగేదా రెగ్యులర్గా? తిరగలే, ఏరియాలు తిరగలే. జంగల్లా తిరిగింది. మా పొలంలా ఇక్కడ ఫారెస్ట్ భూమి పట్టాభూమి? పట్టాభూమి సార్. ఫారెస్ట్ ఇట్లా తలిగి ఉన్నాయి సార్, బార్డర్ ఉన్నాయి, తలిగి ఉన్నాయి మొత్తం. చెప్పే నిన్న ఏం జరిగింది, ఏంటి అసలు? ఎప్పుడు వీడికి తీసుకొచ్చారు వీళ్ళని? టైము ఈడ తెచ్చింది 1:30కి తెచ్చిండ్రు. అక్కడ మన సర్కార్ దవాఖానాల, మన సిర్పూర్ సర్కార్ దవాఖానాల 11కి తెచ్చినాం. 11 నుండి మన ప్రజాలైఫ్కి 12కి తెచ్చినాం. 12 నుండి మళ్ళీ అక్కడ మేము ట్రీట్మెంట్ చేయంగా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి పట్టుకొని మళ్ళీ ఈ మ్యాథ్స్ కేర్కి తీసుకొచ్చిండ్రు. మరి అంటే గాయాలు మేడకి అయింది, మళ్ళా జబ్బా కింద అయింది. ఇంకా ఏం డబ్బులు ఇవ్వలే, ఏం కాలే. చూసి వాళ్ళు వచ్చి చూసి పోతాను. మెడికల్ ఫీజు కడతాను. ఫారెస్ట్ వాళ్ళు ఉంటాను. 1 గంటకి 2 గంటలు వచ్చి చూసిపోతాను. ఇదే ఫస్ట్ సారి నేను కూడా అక్కడనే ఉంటానా ఎప్పటికీ. నాది ఇప్పుడు పని ఉన్నది, అది పని సెవెంటీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలే, అది ఏం కాలే, అట్టిని అది చెప్పలే. చెప్తే వాళ్ళు ఎందుకు పోతుంది? ఊర్లో కూడా చెప్పలే, వచ్చి ఎవరు చెప్పలే. అది ఎవరు చెప్పిందో ఏం తెలియదు, ఎవరు చెప్పిందో తెలియదు. కానీ అది నిన్న చెప్పిండ్రు, అది మీటింగ్ నిన్న చేసిండ్రు, పోలీసు వాళ్ళు చేసిండ్రు. మన ఈ చింతల మనపల్లి ఎస్ఐ వచ్చి చెప్పిపోయిండు నిన్న. పెద్ద పుల్లి వస్తా అంది, మీరు 3 రోజులు 4 రోజులు అటు పని పోకుండి, ఇంటికాడ ఉండి అని చెప్పిండ్రు అంతే. మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఫారెస్ట్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫారెస్ట్ వాళ్ళు అది పులిని ఇటు రానియకుండా వాళ్ళు పట్టుకోవాలి, లేకుంటే ఏదైనా తీగలు పెట్టినా కానీ వాళ్ళది కేర్ ఏం పట్టించుకోవద్దు. ఇంకా ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ బందీ వాళ్ళు చేయాలి. మా పేషెంట్ మంచిగా కావాలి, ఏదైనా మా పేషెంట్కి ఏదైనా కల్పించాలి. ఇప్పటికైతే డబ్బులు మా దగ్గర లేవు, నష్టపరిహారం ఏం చెప్పలే, అది ఏం కాదే. కానీ మా వాడు మంచిగా అయితే వాళ్ళదైనా ఏదో డ్యూటీ కావాలి మాకు. ఇది పరిస్థితి. మాకు న్యాయం జరగాలి. ఎప్పుడు పెద్ద పులి సంచరిస్తున్నట్టు మా గ్రామానికి సమాచారం లేదు. సమాచారం లేకపోవడం వల్లనే మేము పొలాల్లో వెళ్ళామని చెబుతున్న పరిస్థితి. ఫారెస్ట్ను ఆనుకొని ఉంటున్న మా చేను దగ్గరే నిన్న ఈ యథార్థం జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు వెంటనే
మాకు కాంపెన్సేషన్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పులి సంచారం కాగజ్నగర్ డివిజన్లో హల్చల్ రేపుతుంది, ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా పులి గ్రామాల చుట్టుపక్కల తిరుగుతున్నట్టు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. డ్రోన్లు ద్వారా ముఖ్యంగా లొకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు ముఖ్యంగా 100 ట్రాకింగ్ కెమెరాలు 2 డ్రోన్ టీంలతో ప్రధానంగా ఇటు పులిని ట్రాకింగ్ చేసే పనిలో ఫారెస్ట్ అధికారులు పడ్డారు. దాదాపుగా 30 టీంలు దీనిపై సెర్చ్ చేస్తున్నట్టయితే తెలిసింది. ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చింది, మహారాష్ట్ర తిప్పేశ్వర్ ప్రాంతం నుంచి వచ్చిందని అయితే ప్రధానంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పులి సంచారం హల్చల్గా మారింది. ముఖ్యంగా డివిజన్ గ్రామాల్లో, కాగజ్నగర్ డివిజన్ సరిహద్దు గ్రామాల్లో ఒక రకంగా భయాందోళన కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.